చాలా మందికి అర్థం కాదు, ఎందుకు చేతులు ఎత్తుతారు, ఎందుకు చప్పట్లు కొట్టాలి, ఎందుకు నోరెత్తాలి, ఇవన్నీ వాక్యానుసారం. దేవుడు అన్నాడు ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు. కానీ కరెక్ట్ ఆత్మతో అంటే మన ఆత్మ ఆరాధిస్తుంది అంటే వితౌట్ ద హెల్ప్ ఆఫ్ యర్ బాడీ యూ కెనాట్ కంప్లీట్లీ ప్రైజ్ హిమ్. దేర్ ఇస్ అ పాస్చర్. అర్థమవుతుందండి? మన దేహం కూడా మన శరీరం కూడా ఆరాధించడంలో ఎంతో ముఖ్యమైనది. నేను మౌనం ఉండి ఇలాగనే చేస్తాను, నేను ఆరాధిస్తున్న మనసు ఆరాధన. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. అందుకే నీకు చప్పట్లు కొట్టి ఆరాధించండి. కీర్తనలు చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యము వలె నువ్వు అంగీకరించు ప్రభువా. ఏంటంటే లిఫ్టింగ్ మై హ్యాండ్స్ యాజ్ అన్ ఈవినింగ్, యాక్సెప్ట్ ఇట్ యాజ్ అన్ ఈవినింగ్ సాక్రిఫైస్. ఒక అర్పణలు అర్పించేటప్పుడు ఎలాగ అర్పిస్తారో ఎంతో జాగ్రత్త. ఇదిగోనయ్యా నేను ఎత్తుతున్నాను నా చేతులు, ఇది ఒక అర్పణలాగా అంగీకరించు. దట్ ఈస్ అ పాస్చర్, బౌయింగ్ డౌన్, దీనత్వంతో. చాలాసార్లు మనము దేవుడు ఎంత గొప్ప దేవుడు అనుకున్నప్పుడు మనము తల ఉంచుకుంటాం. ఎందుకంటే దట్ ఈస్ అ పాస్చర్. మోకరిస్తాం, లేకపోతే సాష్టాంగ పడతాం. ఇవన్నీ పాస్చర్స్. ఎందుకు? ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే చాలుతుంది కదా. మరి ఎందుకు అన్నాడు దేవుడు దావీదు, ఇదిగో సాష్టాంగ పడుతుంది, ఇదిగో చప్పట్లు కొట్టు, ఏది మీ స్వరములెత్తి, కంఠ స్వరములెత్తి ఆరాధించండి. We need our body as well to worship God.